నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ముంబై దాడి కుట్రదారు రాణాను భారత్ తీసుకొచ్చిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్న అధికారులు తిహార్ జైలుకు తరలించే అవకాశం తహవూర్ను భారత్కు తీసుకురావడం మోదీ సర్కార్ విజయమన్న బీజేపీ దౌత్యపరమైన గెలుపుగానే చూడాలని కాంగ్రెస్ హితవు ఏపీలో 31,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఎస్ఐపివి పచ్చజెండా ఐటీ సంస్థలకు నామమాత్రపు ధరలకే భూ కేటాయింపులకు ఆమోదం వైఎస్ భారతిపై అనుచితంగా మాట్లాడిన చేబ్రోలు కిరణ్ అరెస్ట్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన టీడీపీ తప్పుడు వ్యాఖ్యలపై చర్యలు తప్పవని సందేశం తెలంగాణలో విద్యా నైపుణ్యాభివృద్ధికే ప్రాధాన్యమన్న రేవంత్ యంగ్ ఇండియా తన బ్రాండ్ అని పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో వెల్లడి కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు కమిటీ క్షేత్ర పరిశీలన వేర్వేరుగా నివేదికలు అందించిన ప్రభుత్వం ప్రతిపక్షాలు హెచ్సియు విద్యార్థులు సుంకాలపై ట్రంప్ ప్రకటనతో లాభాల్లో దూసుకువెళ్లిన ప్రపంచ మార్కెట్లు అమెరికా చైనా మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం ముంబై ఉగ్రదాడి కుట్రదారుడు తహవూర్ రాణాను ఢిల్లీకి తీసుకొచ్చినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు ప్రకటించారు. రాణాను తీసుకొచ్చిన ప్రత్యేక విమానం ఢిల్లీ పాలెం ఎయిర్ బేస్ లో దిగినట్లు వెల్లడించారు. తర్వాత రాణాను అరెస్ట్ చేసినట్లు ప్రకటించిన ఎన్ఐఏ బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో పటియాలా హౌస్ కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న ప్రత్యేక కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కోర్టు రిమాండ్ విధించిన వెంటనే తిహార్ జైలుకు తరలించే ఏర్పాట్లు చేశారు. ముంబై ఉగ్రదాడి కుట్రదారుడు తహవూర్ రాణాను ఎట్టకేలకు అమెరికా నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు. ఆయనను తీసుకొచ్చిన ప్రత్యేక విమానం పాలెం విమానాశ్రయంలో దిగింది. ఈ మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారికంగా ప్రకటించింది. 2008 నాటి నరమేధం వెనుక కీలక కుట్రదారుణ్ణి చట్టం ముందు నిలబెట్టడానికి ఏళ్ల తరబడి చేసిన నిరంతర ప్రయత్నాల్లో ఎట్టకేలకు విజయం సాధించినట్లు ఎన్ఐఏ తెలిపింది. అప్పగింతను అడ్డుకునేందుకు రాణా అమెరికాలో అన్ని చట్టపరమైన మార్గాలను వినియోగించుకున్న తర్వాత చివరికి అతడిని భారత్కు అప్పగించినట్లు ఎన్ఐఏ ప్రకటించింది. 2008 ముంబైలో ఉగ్రదాడులకు దావూద్ గిలానీ, డేవిడ్ కోల్మన్ హెడ్లీతో పాటు పాకిస్తాన్కు చెందిన ఇతర కుట్రదారులు లష్కరే తోయిబా, హుజీ ఉగ్ర సంస్థలతో కలిసి రాణా కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయని ఎన్ఐఏ తెలిపింది. రాణాను ఢిల్లీకి తీసుకొచ్చిన నేపథ్యంలో పాలెం విమానాశ్రయం, పాటియాలా హౌస్ కోర్ట్, తిహాడ్ జైలు వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎన్ఐఏ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ స్టేడియం మెట్రో స్టేషన్ రెండో గేటును మూసివేశారు. అక్కడ భద్రతా కట్టుదిట్టం చేశారు. మరోవైపు రాణా కేసులో పటిష్టమైన వాదనలు వినిపించేందుకు కేంద్ర హోంశాఖ న్యాయవాద బృందాన్ని సిద్ధం చేసింది. రాణా అప్పగింత కోసం అమెరికా కోర్టులో వాదనలు వినిపించిన బృందానికి నాయకత్వం వహించిన సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్ ఎన్ఐఏ తరపున వాదనలకు నేతృత్వం వహించనున్నారు. మరో సీనియర్ క్రిమినల్ లాయర్ నరేందర్ మాన్ ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించింది. ముంబై దాడులపై 2009 నవంబర్ 1న ఢిల్లీలోని ఎన్ఐఏ పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. డేవిడ్ హెడ్లీ, తహవూర్ హుస్సేన్ రాణా ఇతరులను నిందితులుగా చేర్చారు. రాణా, హెడ్లీలను అప్పగించాలని గతంలోనే అమెరికాను కేంద్ర ప్రభుత్వం కోరింది. దర్యాప్తులో సాయం చెయ్యాలని పాకిస్తాన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. మరోవైపు కేసు దర్యాప్తు పూర్తి చేసిన ఎన్ఐఏ మొత్తం 9 మంది నిందితులపై 2011 డిసెంబర్ 24న పాటియాలా హౌస్ కాంప్లెక్స్ లోని ఎన్ఐఏ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. రాణా రాకతో ఆ కేసు విచారణలో వేగం పుంజుకోనుంది. 2008 నవంబర్ 26న 10 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు సముద్ర మార్గంలో ముంబైలోకి చొరబడి సిఎస్ఎంటీ, ఓబరాయ్ ట్రైటెంట్, తాజ్ హోటల్ ప్రాంతాల్లో నరమేధం సృష్టించారు. నవంబర్ 29 వరకు జరిగిన మారణ హోమంలో 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ముంబై దాడుల కేసు నిందితులను పట్టుకుని భారత గడ్డపై శిక్ష వేయాలని ప్రధాని నరేంద్ర మోదీకున్న సంకల్పమే రాణాను అమెరికా, భారత్కు అప్పగించేలా చేసిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మోదీ తీసుకుంటున్న చర్యలను చూసి ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడని ఆయన చెప్పారు. 2008 ముంబై దాడుల కేసుల సూత్రధారుల్ని శిక్షించేందుకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రధాని మోదీ మాత్రం ఒకవైపు నక్సలిజాన్ని నిర్మూలిస్తూనే మరోవైపు ఉగ్రవాదుల భరతం పడుతున్నారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
తహవ్వూర్ రాణా అప్పగింత కోసం యూపీఏ హయాంలోనే ప్రయత్నాలు మొదలైనట్లు కాంగ్రెస్ స్పష్టం చేసింది. మోదీ ప్రభుత్వం ఈ ప్రక్రియను ప్రారంభించలేదని కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం చెప్పారు. యూపీఏ సర్కార్ చేసిన స్థిరమైన వ్యూహాత్మక దౌత్య ప్రయత్నాల నుంచి మోదీ సర్కార్ లబ్ధి పొందిందని పేర్కొన్నారు. రాణా అప్పగింత తమ ఘనతేనని ఎన్డీఏ సర్కార్ చాటుకోవడం సరికాదని చిదంబరం హితవు పలికారు. ఈ విషయంలో భారత దౌత్యం, చట్టబద్ధ వ్యవస్థలు, అంతర్జాతీయ సహకారం విజయం సాధించినట్లు భావించాలని కేంద్రానికి చిదంబరం సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరలకే భూ కేటాయింపుల ప్రతిపాదనకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 5వ ఎస్ఐపిబి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా 31,167 కోట్ల విలువైన పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపినట్లు చెప్పారు. వీటి వల్ల 32,633 ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుపై చర్చించిన సీఎం ఒప్పందం చేసుకున్న సంస్థలు ఉత్పత్తి మొదలు పెడితేనే లక్ష్యాన్ని చేరుకున్నట్లు అని పేర్కొన్నారు. పెట్టుబడుల సాధన ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపించాలని స్పష్టం చేశారు. ఉద్యోగాలు పొందిన వారి వివరాలతో త్వరలో పోర్టల్ ఏర్పాటు చేయాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల కాలంలో 5 ఎస్ఐపిబి సమావేశాలు మాత్రమే నిర్వహించారన్నారు. కూటమి ప్రభుత్వంలో 11 నెలల్లోనే 5 సమావేశాలు జరిపినట్లు చెప్పారు. ఎస్ఐపిబి ఆమోదించిన అంశాలపై ఈ నెల 16న జరిగే కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయాలను ప్రభుత్వం ఏబీసీ కేటగిరీలుగా విభజించింది. వివిధ శాఖల కార్యదర్శుల్ని ఆయా సచివాలయాలకు సర్దుబాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వారికి సాధారణ విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2,500 లోపు జనాభా ఉన్న సచివాలయానికి 2 సిబ్బందిని కేటాయించింది. 2,501 నుంచి 3,500 జనాభా ఉన్న సచివాలయానికి 3 సిబ్బంది, 3,501 కంటే ఎక్కువ జనాభా ఉన్న చోట 4 సిబ్బందిని కేటాయించింది. రియల్ టైంలో పౌర సేవలు అందించడం సహా 2,047 స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు వీలుగా సిబ్బందికి విధులు కేటాయించింది. కేటగిరీల వారీగా గ్రామ వార్డు సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీసుల కేటాయింపులు జరిపారు. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. యంగ్ ఇండియా అనేది తన బ్రాండ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మంచిరేబులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను మంత్రి శ్రీధర్ బాబు సహా పలువురు పోలీస్ అధికారులతో కలిసి సీఎం ప్రారంభించారు. అనంతరం పాఠశాలలోని తరగతి గదుల్ని పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. బోధనకు సంబంధించిన అంశాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులతో కలిసి కాసేపు ఫుట్బాల్ ఆడారు. అనంతరం సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి పోలీసులకు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అత్యంత ముఖ్యమైందని వ్యాఖ్యానించారు. పోలీస్ శాఖపై తనకు స్పష్టమైన ఆలోచన ఉందన్నారు. 16 నెలలైనా బ్రాండ్ ఎందుకు సృష్టించుకోలేదని కొందరు అడిగారన్న రేవంత్, అప్పుడు చెప్పే సమయం రాలేదని, అందుకే ఇప్పుడు చెబుతున్నానని అన్నారు. విధి నిర్వహణలో భద్రత కల్పిస్తున్న పోలీసుల పిల్లలకు యంగ్ ఇండియా స్కూల్ ద్వారా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రైవేటు విద్యకు ధీటుగా ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేస్తున్నామని వ్యాఖ్యానించారు. మొట్టమొదటిసారి 2 రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన ఎన్టీ రామారావు గారు పేదవాడు తెల్లన్నం తిన్నప్పుడల్లా వారిని గుర్తు చేసుకుంటాడు. ఐటీ కంపెనీలను, హైటెక్ సిటీని ఇవి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తాడని చెప్తారు. జలయజ్ఞం వ్యవసాయాన్ని ప్రాధాన్యతగా తీసుకొని ఉచిత కరెంటు నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు రైతుల సమస్యలను చర్చించినప్పుడు రైతు బాంధవుడుగా రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. సరే, ఇంకొంతమంది కొన్ని రకాలుగా కొన్ని బ్రాండ్స్ క్లెయిమ్ చేస్తూ ఉంటారు. ఉద్యమకారులమని, తెలంగాణ ప్రదాతలమని, వాళ్ళ గురించి నేను పెద్దగా చర్చించదలుచుకోలేదు. మరి మీరు ఏ బ్రాండ్ లేకుండానే అన్నోటీస్డ్ చీఫ్ మినిస్టర్గా మీరు రావడం పోవడం జరుగుతుందా అని చెప్పి విశ్లేషకులు, శ్రేయోభిలాషులు అడుగుతున్నారు. విశ్లేషకులకు, విమర్శకులకు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్. ఐ వాంటెడ్ టు క్రియేట్ అన్ బ్రాండ్ దట్ ఈస్ కాల్డ్ యంగ్ ఇండియా. వివాదం రేపిన కంచగచ్చిబౌలిలోని భూములను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సాధికారక కమిటీ పరిశీలించింది. కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్, సభ్యులు సిపి గోయల్, సునీల్ లిమాయే, చంద్రదత్ దాదాపు గంటపాటు 400 ఎకరాల స్థలంలో కలియ తిరిగి అక్కడి పరిస్థితుల్ని రికార్డు చేశారు. హెచ్ఈ విద్యార్థులతోనూ కమిటీ సమావేశం కాగా కంచగచ్చిబౌలి భూముల్లోని క్షేత్రస్థాయి పరిస్థితుల్ని వివరిస్తూ వారు నివేదికను అందజేశారు. అనంతరం సుప్రీంకోర్టు సాధికారక కమిటీ తాజు కృష్ణ హోటల్కు వెళ్లారు. అక్కడ మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ నేతలు కమిటీని కలిసి కంచగచ్చిబౌలి భూములపై నివేదిక సమర్పించారు. తర్వాత కమిటీ సభ్యులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, జీఏడీ ముఖ్య కార్యదర్శి రఘునందన్, సీఎంఓ కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, డీజీపీ జితేందర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, జలమండలి ఎండీ, టీజీఐఐసీ ఎండీతో కంచగచ్చిబౌలి భూములపై చర్చించారు.
భూములపై కమిటీకి ప్రభుత్వం నివేదిక సమర్పించింది. హెచ్సియు పాలవర్గంతోనూ సాధికారిక కమిటీ ప్రత్యేకంగా సమావేశమై చర్చించింది. పలువురు బీజేపీ ఎంపీలు సైతం కమిటీని కలిసి నివేదిక అందించారు. వరుస భేటీల అనంతరం సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ హైదరాబాద్ పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లింది. కంచగచ్చిబౌలి భూములు హెచ్సియుకి చెందినవేనని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 2012లోనే ఈ భూములు హెచ్సియుకి చెందినవేనని సీసీఎల్ఏకు అప్పటి కలెక్టర్ లేఖ రాశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించి వేలాది చెట్లు కొట్టివేసిందని, జంతువుల మరణానికి కారణమైందని ఆక్షేపించారు. బాల్టా చట్టం, అటవీ శాఖ అనుమతుల్ని సైతం ప్రభుత్వం ఉల్లంఘించిందని చెప్పారు. కంచగచ్చిబౌలి భూముల్ని తాకట్టు పెట్టి రుణం తెచ్చారని హరీష్ రావు వివరించారు. సర్కార్ ఉల్లంఘనల తీరు, వాస్తవ అంశాలన్నింటినీ డాక్యుమెంట్లు ఆధారాలతో కమిటీకి వివరించినట్లు హరీష్ రావు తెలిపారు. 22 నవంబర్ 2024 నాడు ఈ భూమిని కుదబెట్టు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. ఈ అప్పు ఇప్పియడానికి ఒక మధ్యలో బ్రోకర్ ఉంటాడు కదా, 169 కోట్ల 83 లక్షలు లంచం ఇచ్చింది. లంచం అంటే బ్రోకర్ ఫీజు ఇచ్చింది. ఇది నేను ఉత్తగా చెప్తానండి, ఇది అసెంబ్లీలో నేను వేసిన క్వశ్చన్కు రాతపూర్వక సమాధానం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్. ఇది నా సొంత కవిత్వం కాదు. రేవంత్ రెడ్డి ఘనకార్యం ఏంటంటే అప్పు తేవడానికి కూడా బ్రోకర్లను పెట్టుకొని ఆ బ్రోకర్లకు 170 కోట్లు ఇచ్చిండు. ఇప్పుడు ఆ భూమిని తెగనమ్మాలి, ఇంకో 40,000 కోట్లు తేవాలని చెప్పి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు. హెచ్సియు భూములను ఎవరూ అమ్ముకోరాదు అన్నదే తమ ప్రయత్నమని బీజేపీ నేతలు అన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములపై ఎవరికీ అధికారం లేదని తెలిపారు. 2006లో ఈ కేసు మొట్టమొదటిసారిగా కోర్టుకు పోతే 2024లో మొన్న వచ్చింది. రేవంత్ రెడ్డి అంటున్నాడు నేను కొట్లాడినని. నువ్వు ఎప్పుడున్నావు బాబు? 2006లో నీవున్నావా? 2014 నీవున్నావా? ఎవరు ముఖ్యమంత్రులున్నా ఎవరు పట్టించుకోకపోయినప్పటికీ సుప్రీంకోర్టే ఇది అన్యాయం అని చెప్పి ఆ భూములు ఇవాళ విశ్వవిద్యాలయ భూములు అని చెప్పిన తర్వాత దాన్ని అడ్డంగా అమ్ముకునే ప్రయత్నం చేస్తాం. వైసీపీ అధ్యక్షుడు జగన్, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాఖ్యల విషయం తెలిసిన వెంటనే తెలుగుదేశం పార్టీ కిరణ్ వ్యాఖ్యల్ని ఖండించడం సహా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అతనిపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో వేగంగా కదిలిన పోలీసులు కిరణ్ ను అరెస్ట్ చేశారు. అతని సెల్ లొకేషన్ ఆధారంగా విజయవాడ, ఇబ్రహీంపట్నం ప్రాంతంలో గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని వ్యక్తిత్వ హననం, కుటుంబ సభ్యులు, మహిళలు, ఆడబిడ్డలు, చిన్నారులపై నీచమైన వ్యాఖ్యలు చేసే సంస్కృతికి మొదటి నుంచి కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. సోషల్ మీడియాలో గాడి తప్పిన వ్యక్తుల్ని నియంత్రించేందుకు గత 9 నెలల్లో అనేక చర్యలు తీసుకుంది. వ్యక్తులు, వారి కుటుంబ సభ్యుల్ని కించపరిచే వ్యాఖ్యలు ఎవరు చేసినా, ఏ పార్టీకి చెందిన వారైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని తాజా అరెస్టు ద్వారా మరోసారి స్పష్టమైంది. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి నుంచి గుంటూరు తరలిస్తున్న సమయంలో మాధవ్ వాహనాన్ని అడ్డుకున్నారు. కిరణ్ పై దాడి చేసేందుకు మాధవ్ యత్నించారు. పోలీసులు వారించినా వినిపించుకోలేదు. పోలీసులు మాధవ్ నుంచి కిరణ్ ను తప్పించి గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అయినప్పటికీ మాధవ్ పోలీస్ వాహనాన్ని వెంబడించి ఎస్పీ కార్యాలయం వద్ద కూడా హంగామా సృష్టించారు. కిరణ్ ను తనకు అప్పగిస్తే అంతు చూస్తారని బెదిరించారు. ఈ సందర్భంగా పోలీసులతో పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు గోరంట్ల మాధవ్ ను అదుపులోకి తీసుకుని ఎస్పీ కార్యాలయంలోని ఓ గదిలోకి తరలించారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు మాధవ్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేసే అవకాశం ఉంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జగన్ పర్యటనలో హెలికాప్టర్ వద్ద కార్యకర్తల తోపులాటలో గాయపడిన కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. హెలికాప్టర్ నుంచి జగన్ దిగక ముందే కార్యకర్తలు దూసుకొచ్చి హెలికాప్టర్ను చుట్టుముట్టినట్లు కానిస్టేబుల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హెలిప్యాడ్ చుట్టూ బ్యారికేడ్ల ఏర్పాటులో తోపుదుర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కార్యకర్తల్ని అడ్డుకుంటుంటే పోలీసులపై దుర్భాషలు ఆడారని ఫిర్యాదులో తెలిపారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులకు హెలిప్యాడ్ వద్ద కార్యకర్తలను తోపుదుర్తి రెచ్చగొట్టినట్లు నిర్ధారణ అయింది. తర్వాత జరిగే గొడవలను భద్రతా వైఫల్యంగా చూపాలని కార్యకర్తల్ని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రెచ్చగొట్టినట్టు తేలింది. ఈ ఘటనలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు మరికొందరిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుపై గుంటూరులో కేసు నమోదైంది. మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చాక గుంటూరుకి ఇటువైపు ఉన్నవారిని ఇంట్లో నుంచి లాగి కొడతామని, గుంటూరు అవతల వారిని అడ్డంగా నరికి పారేస్తామంటూ 2 రోజుల క్రితం కారుమూరి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు కనపర్తి శ్రీనివాస్ సహా పలువురు నేతలు గుంటూరు పశ్చిమ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును నగరంపాలెం స్టేషన్కు పంపగా వారు కేసు నమోదు చేశారు. త్వరలో కారుమూరిని విచారణకు పిలిచే అవకాశం ఉంది. క్వాడ్స్ అక్రమ తవ్వకాల కేసులో విచారణకు రాకుండా పరారీలో ఉన్న వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాకాణి దేశం విడిచి వెళ్లకుండా అన్ని విమానాశ్రయాలు, సీపోర్ట్లకు నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని కాకాణికి 3 సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన హాజరు కాకుండా అజ్ఞాతంలో గడుపుతున్నారు. క్వాడ్స్ అక్రమ తవ్వకాల కేసులో 12 రోజులుగా పరారీలో ఉన్న కాకాణి కోసం ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో 6 బృందాలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నాయి. కాకాణి ముందస్తు బెయిల్ పిటిషన్ను కూడా హైకోర్టు తిరస్కరించింది. క్వాడ్స్ అక్రమ తవ్వకాల కేసులో అరెస్ట్ తప్పదని ముందే గ్రహించిన కాకాణి ఎవరికీ కనిపించకుండా తిరుగుతున్నారు. కాకాణి తన అనుచరుల ద్వారా విదేశాలకు కోట్ల రూపాయల విలువైన క్వాడ్స్ ఎగుమతి చేశారు అనే ఫిర్యాదులపై కేసులు నమోదయ్యాయి. తెలంగాణ 33 జిల్లాల్లోని ప్రతి ఇంటికి టీ ఫైబర్ ద్వారా స్మార్ట్ టీవీ సేవలు, ఫైబర్ కనెక్టివిటీని 6 నెలల్లో అందిస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఆయన బేగంపేటలో టీ ఫైబర్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. టీ ఫైబర్ తో పాటు టీ నెక్స్ట్ లోగోను ఆవిష్కరించారు. టీ నెక్స్ట్ ద్వారా ప్రజలకు స్మార్ట్ టెలివిజన్ ను పరిచయం చేయనున్నట్టు చెప్పిన మంత్రి టీ ఫైబర్ ద్వారా గ్రామాలను స్మార్ట్ విలేజెస్ గా మారుస్తామన్నారు. లోకల్ కేబుల్ ఆపరేటర్లకు జీవనోపాధి కల్పించడానికి టీ నెక్స్ట్ కనెక్టివిటీలో వారిని భాగస్వాముల్ని చేస్తామని మంత్రి తెలిపారు. సమస్యల పరిష్కారానికి టెరా అనే చాట్ బాట్ ను ఆవిష్కరించినట్లు చెప్పారు. ప్రతి ఇంటికి ఏ మూల చూసినా టీ ఫైబర్ కనెక్టివిటీ ఇవ్వాలి, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఇవ్వాలి. 43,000 కిలోమీటర్ల పొడుగున ఫైబర్ ని ఏర్పాటు చేయడం అనేది ఒక గొప్ప కార్యక్రమం. ఎప్పుడైనా ఎవరికైనా సమాచారం అవసరం ఉన్నప్పుడు ఈ రోజు వారికి కావాల్సిన సమాచారాన్ని అందించడానికి చాట్ బాట్ ని సృష్టించి ఈ రోజు ఆవిష్కరణ చేయడం అనేది నేను టీ ఫైబర్ కు సంబంధించిన మా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. టీ ఫైబర్, టీ నెక్స్ట్ అందించే సేవలు మరి అతి తక్కువ ధరలతో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆలోచన చేస్తా ఉన్నాం. ప్రజా పాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం కుటుంబాలు చేసుకున్న దరఖాస్తులు కలెక్టర్ల పరిశీలనలో ఉన్నాయని, అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ జలసౌధ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి ప్రజాప్రతినిధులు సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో ఒకరోజు భోజనం చేయాల్సిందేనని తెలిపారు. సన్నబియ్యం విషయంలో ప్రతిపక్షాల ఆరోపణలను అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సమర్థంగా తిప్పికొట్టాలని సూచించారు. గతంలో ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేస్తే ఇప్పుడు 30 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఏటా 13,600 కోట్లు ఖర్చు చేస్తున్నామని, గత ప్రభుత్వం 10,665 కోట్లు మాత్రమే ఖర్చు చేసేదని తెలిపారు. సన్నబియ్యం కేంద్రం ఇస్తుందనే వాదనలో నిజం లేదన్న మంత్రి కేంద్రం ఇచ్చే బియ్యానికి 20% ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు. కేంద్రం ఇచ్చేది దొడ్డు రకమేనని తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే బీఆర్ఎస్ 10 ఏళ్లలో 49,000 కార్డులే ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు కొత్తగా 30 లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణలో గత నెలలో కురిసిన వడగండ్ల వానకు 8,408 ఎకరాల విస్తీర్ణంలో పంటలకు నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ రైతువారి నివేదిక ప్రభుత్వానికి అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు త్వరలో రైతులకు నష్టపరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ నెల 3 నుంచి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన వడగండ్ల వానలు, ఈదురు గాలుల కారణంగా పంట నష్టంపై కూడా ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందింది. ఇప్పటి వరకు 14,956 ఎకరాల విస్తీర్ణంలో వరి, మొక్కజొన్న, మామిడి సహా పలు రకాల పంటల నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. క్షేత్రస్థాయిలో గ్రామాల్లో రైతువారీగా సర్వే కోసం వ్యవసాయ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. తెలంగాణలో రానున్న 3 రోజులు ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. వర్ష సూచన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాతావరణ శాఖ సూచనలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ట్రంప్ వివిధ దేశాలపై టారిఫ్లను 90 రోజులు వాయిదా వేసిన వేళ ఆసియా, ఐరోపా మార్కెట్లు మళ్లీ లాభాల్లోకి దూసుకువెళ్లాయి. జపాన్ నిక్కీ 9.1% పెరిగింది. దక్షిణ కొరియా కోస్పి 6.6%, హాంకాంగ్కు చెందిన హాంగ్ సెంగ్ 2% పెరిగాయి. ఆస్ట్రేలియా S&P 4.5% ఎగబాకింది. చైనాపై 125% సుంకాలు అమల్లోకి తెస్తామని ట్రంప్ ప్రకటించినప్పటికీ ఆ దేశ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. షాంఘై స్టాక్ ఎక్స్చేంజ్ 1.1% పెరిగింది. బ్రిటన్కు చెందిన FTSE 100 4% పెరగ్గా ఫ్రాన్స్కు చెందిన CAC 40 5% లాభపడింది. ఆరంభంలోనే 8% పెరిగిన జర్మనీకి చెందిన DAX తర్వాత స్వల్పంగా తగ్గింది. ట్రంప్ చైనాపై టారిఫ్లు తగ్గించకపోవడంపై ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి మావోనింగ్ తీవ్రంగా స్పందించారు. తాము చైనీయులమని, ట్రంప్ కవ్వింపు చర్యలకు భయపడబోమని పేర్కొంటూ 1953 నాటి వీడియోను ఎక్స్లో పంచుకున్నారు. నాడు అమెరికా, చైనా మధ్య యుద్ధం నేపథ్యంలో మావో జడాంగ్ చేసిన ప్రసంగం అందులో ఉంది. అమెరికాతో యుద్ధం ఎంతకాలం సాగినా వెనక్కి తగ్గబోమని, పూర్తిగా విజయం సాధించే వరకు పోరాడుతామని వీడియోలో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో సంప్రదాయ యుద్ధాలు చేసుకునే కాలం పోయి సాంకేతిక యుద్ధాలు చేసుకునే కాలం వచ్చిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రాజకీయ, సైనిక లక్ష్యాలను సాధించుకునేందుకు కొన్ని దేశాలు సైబర్ దాడులను సాధనాలుగా వినియోగిస్తున్నాయని చెప్పారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం కూడా ఇందులో భాగమని వ్యాఖ్యానించారు. తమిళనాడులోని డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం మనమంతా గ్రే జోన్, హైబ్రిడ్ యుద్ధ శకంలో ఉన్నామని పేర్కొన్నారు. ఆర్థిక యుద్ధంలో ఒక్క తోటా పేల్చకుండా రాజకీయ, సైనిక లక్ష్యాలను అమలు చేయవచ్చన్న రాజ్నాథ్ అందుకే వీటిని సాధనాలుగా మలుచుకుంటున్నారని తెలిపారు. సైబర్, అంతరిక్షం, సమాచార యుద్ధాలతో పోరాడేందుకు సాయుధ దళాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని రాజ్నాథ్ సూచించారు. ఒలింపిక్స్ లో 128 ఏళ్ల తర్వాత క్రికెట్ పోటీలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. చివరిసారిగా 1900వ సంవత్సరంలో ఒలింపిక్స్ లో క్రికెట్ పోటీలు నిర్వహించగా 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 2028 ఒలింపిక్స్ అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో జరగనున్నాయి. T20 ఫార్మాట్ లో పోటీలు జరుగుతాయని నిర్వాహకులు చెప్పారు. పురుషులు, మహిళల విభాగంలో 6 జట్లు టైటిల్ కోసం పోరాడతాయి. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు క్రికెట్ కోసం 90 మంది ఆటగాళ్ల కోటాను ఆమోదించింది. 15 మందితో ఒక్కో జట్టును ఎంపిక చేసుకోవడానికి అనుమతించింది.